ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ క్షేమపరుస్తూ మనల్ని భద్రపరుస్తూ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ మరి ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్. రండి మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో అన్నాజోన్ పాస్టమ్ గారు ఉన్నారు. చెన్నై నుండి వాక్య సందేశాన్ని అందజేస్తారు. శ్రద్ధ కలిగి విందాము. అమ్మా వందనాలండి. 6:10 వరకు మీకు వందనాలమ్మా. సమయం. వందనాలమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు వైపు చూచుచునే కార్యక్రమంలో ఉన్న మనందరినీ దేవుడు సజీవ లెక్కలో ఉంచి ప్రతి దినం ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజమేనండి, ఇటువంటి లోకములో మనం జీవిస్తున్నప్పుడు అనుక్షణము ఎన్నో రీతిలుగా దేవుడు మనల్ని ఆదుకుని ఆదరించి తన కృపా బాహుళ్యముతో అనుదినము నూతన వాత్సల్యం నూతన దేవునితో మనల్ని బలపరుస్తూ మనం నడిపిస్తున్న గొప్ప దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరి దేవుని వాక్యము మట్టి నుండి మహిమకు ఇంగ్లీష్ లో ఏముంటదంటే ఫ్రమ్ క్లే టు క్రౌన్. నిజమేనండి, మనకందరికీ తెలుసు దేవుడు మనల్ని ఎలాగ సృష్టించాడు, ఎలాగ తన ప్రణాళికలు మన ఎడలను ఆయన నెరవేర్చుకుంటున్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటి, మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఎలాగ జీవించాలా, ఆయన ప్రణాళికలు మనం ఎలాగ నెరవేర్చాలా, ఆయన ఎలాగ మనం సంతోషపరచాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆయన మన దగ్గర నుంచి ఏమీ కోరడాలేదు. ఎల్లప్పుడూ మనం ఆయనతో సహవాసం చేయాలా, ఆయన ఘనమైన నామాన్ని గణపరిచి ఆయనకు చెందవలసిన మహిమను మనం చెల్లించాలనే దేవుని యొక్క ఉద్దేశము. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో శ్రేష్టమైన మాట ఉంటదండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అవునండి, మంటి ఘటము, మనమందరం మంటి ఘటమే, నిజమే. కానీ దాన్ని దేవుడు దుమ్ముగా ధూళిగా మనల్ని ఎంచకుండా తన గొప్ప ప్రణాళిక ద్వారా మనందరినీ ఒక గొప్ప ఐశ్వర్యవంతులుగా ఆయన నింపాలని ఆయన ఒక ఉద్దేశము. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. నిజమేనండి, ఆయన ఉన్నతమైన నామము, పరిశుద్ధమైన నామము, ఆయన ఘనమైన నామమునకు కీర్తి కలగాలనే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన ప్రణాళికలు మన జీవితంలో ఆయన నెరవేరుస్తున్నాడు. మట్టిని తీసుకుని ఆయన ఒక రూపముగా మార్చే దేవుడు, బూడిదను తీసుకుని ఉపయోగకరముగా మార్చే దేవుడు. ఆదికాండము 2వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, మట్టిలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. కానీ ఆ మట్టి శరీరమును ఈ రోజు వరకు ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది మనుషులు, ఎంతో మంది రకరకములైన ఒక్కొక్క పార్గన్కి ఒక్కొక్క రకమైన డాక్టర్లు ఎంతో రీసెర్చ్ చేస్తా, ఎన్నో ప్రణాళికలు చేస్తా, వాళ్ళ యొక్క తెలివిని ఉపయోగించుకుంటూ, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఎన్నో విధములుగా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు అనుకుంటారు, ఇది శరీరము, మాకంతా తెలుసు, మేమంతా చేయగలము, ఇది మా చేతుల్లో ఉన్నది, మాకు జ్ఞానం అనేది అనుకుంటారు. కానీ ఇది దేవుని యొక్క సృష్టి, ఆయన యొక్క గొప్ప ప్రణాళిక అని ఎవరు కూడా గుర్తించరు. అందుకే బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ తెలుసు, బుద్ధిహీనులు దేవుడు లేడని వాళ్ళు అనుకుంటారండి. కాబట్టి ఇదే మనం చూసినట్లయితే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగా తన కోసరము, ఎవరి కోసరం అండి? ఆయన కోసరము మనల్ని నిర్మించుకొని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను
ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, ప్రేమ, అంత గొప్ప ప్రేమ ఎవ్వరు కూడా ఇవ్వలేరు, ఎక్కడ కూడా మనం పొందుకోలేమండి ఈ లోకములో. కాబట్టి ఆ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడండి. అదే దేవుని యొక్క ఉద్దేశము. గొప్ప ప్రేమ, తరతరములు తరగని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పరచుకున్నాడు. మరి ఏ పాపినైనా, ఏ స్థితిలో ఉన్న ఆయన ఏం చేస్తాడంటే అలాగే ఉంచడు మనుషుల్ని. ఎట్లయినా తన బిడ్డలుగా మార్చాలనే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. మరి ఇది ఒక రైమ్ గా ఉంటుందని నేను ఇంగ్లీష్ లో మరి రాసుకున్నానండి. ఇది మరి తెలుగులో కరెక్ట్ అయిన అర్థాలు మరి తెలీదు. 4 విషయాలు ఈరోజు మట్టి నుండి మహిమకు 4 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రయారిటీ, రెండవదిగా ప్రెజెన్స్, మూడవదిగా ప్రొటెక్షన్, 4వదిగా పర్పస్. కాబట్టి మొట్టమొదటిగా ప్రయారిటీని తెలుగులో ప్రాధాన్యత అనుకుంటానండి. ప్రాధాన్యత ఏంటి? దేవుని యొక్క ప్రాధాన్యత ఏంటి? ఆయన యొక్క సమర్పణ. ఎందుకు ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, ఎందుకు ఆయన ప్రణాళికలు ఏంటి మన జీవితంలో అని మనము సమర్పణ, ఆయన మన కొరకు చేసిన త్యాగం ఏంటి అని మనం చూసినట్లయితే, మరి క్రైస్తులను మనము ఎంతో వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము. ఆ వాక్యంలోని సత్యాలు కూడా మనకు తెలుసు. అందుకే మనం ఈ రోజు వరకు ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయనను స్తుతించడానికి, ఇంకా ఎక్కువగా ఆయనకి సమీపంగా జీవించడానికి, మన విశ్వాసాలు అభివృద్ధి పరచుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప తరుణాలు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసింది, తెల్లవారుజామున మనం లెగ్గానే ఆయన పాదాలు పట్టుకొని, దేవా ఎంత సుఖమైన నిద్రను దయచేసినావు ప్రవ్వా, ఒక నూతన దినాన్ని చూడడానికి ఎంత గొప్ప భాగ్యం దయచేసినావు తండ్రి అని ప్రతి నిమిషము మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ స్థలంలో ఉన్నా కూడా ఆయనతో మనం ఎల్లప్పుడూ సహవాసం చేసి ఇంకా ఎక్కువగా ఆయన బలం, ఆయన సన్నిధి మనం అనుభవించాలనే దేవుని యొక్క ప్రణాళిక. అంతేకాకుండా ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదయుండును. నిజమేనండి. ఇలాగ బలము, శక్తితో మన పనులు మనం చేసుకుంటూ ఇలా ఉన్నామంటే ఇది మన యొక్క బలము కానే కాదు, ఇది కేవలము దేవునిదై ఉన్నది. ఆ బలాధిక్యము మామూలమైనది కాక, మనది కాదండి. ఏది కూడా మనది కాదు. సమస్తము, ప్రతిది, అది ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా ప్రతిదీ మనం ఆయన దగ్గర నుంచే మనము పొందుకుంటున్నాము. మనము మట్టిలో పుట్టినా కూడా, మట్టిలో మనం జీవిస్తున్నా కూడా ఇంకా మట్టిని సంపాదించుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశము కాదండి. కానీ మానవుడు మాత్రము ఎన్నో విధములుగా, 1 కోటి రూపాయలు ఉంటే 2 కోట్లు సంపాదించాలి, 2 కోట్లు సంపాదించాలంటే 10 కోట్లు సంపాదించాలి. ఆ ఒకటికి ఎన్నో సున్నాలు యాడ్ చేస్తేనే కష్టపడి అన్ని సున్నాలు సంపాదించుకుంటాడు. కానీ చనిపోయినప్పుడు 1 సున్నాతో కూడా ఆయన పైకి వెళ్ళడు, 1 సున్నా కూడా ఆయనతో రాదు. కాబట్టి రాత్రింబగలు దాని కొరకు ఎన్నో సున్నాలు, ఎన్నో జీరోలు సంపాదించుకోవాలని ప్రయాసపడతారు. కానీ ఆ ఒక్కడై ఉన్న దేవుని వైపు చూడకుండా, ఇదే మనకు శాశ్వతము, ఇదే మనకు ఆధారము అని లోకం వైపు చూస్తూ లోకము కొరకు పరిగెత్తే వాళ్ళని మనం ఎంతో మంది మనం చూస్తున్నామండి. వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా పోటీ పడ్డము, మరి దానిలో పడిపోవడము, లేనిపోని నాశనమునకు గురి అవ్వడము మనము చాలా మందిని మనము చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క ప్రయారిటీ ఏందంటే, దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశము, సమర్పణ ఏందంటే, మనము ఆయన ప్రేమని మనము తెలుసుకోవాలా. అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయము 34-40 నుంచి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయన అడుగుతాడు, ముఖ్యమైన బోధకుడా అని పిలిచి ముఖ్యమైన ఆజ్ఞ ఏందని అడిగినప్పుడు యేసు ప్రభు మరి కొత్త నిబంధనలో
2 ఆజ్ఞలను వాళ్ళకి చెప్తాడనమాట. కొత్త నిబంధనలో ఏందంటే, పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ. అంతతో విడిచిపెట్టకుండా ఇంకొకడు ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలా. ఇది 2వ ఆజ్ఞ. కాబట్టి ఈ 2 ఆజ్ఞల్లో ప్రేమ ప్రేమ ఇమిడి ఉన్నది. ప్రేమ, ఆయన ప్రేమయే ఉన్నాడు కాబట్టి తన రూపములో చేసుకున్న మనము కూడా ఈ లోకములో జీవించినంత కాలము ఆ క్రీస్తు ప్రేమను మనము సంపాదించుకొని ఇంకా ఎక్కువగా ఆయనలో బలపడి జీవించాలనే దేవుని యొక్క ప్రయారిటీ. ఇక్కడ దేవుని ప్రయారిటీ, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రాధాన్యత ఏంటని మనకు తెలిస్తే అక్కడ మనకి చెప్పబడుతుంది, దేవుడు అన్ని మీకు ఇస్తాను, అడుగుడి మీకు ఇయ్యబడును అని ఆయన చెప్పాడు. కానీ ఆయన ప్రేమని గురించి మనం ఆలోచించుకుంటే తప్పకుండా మనం చేసే పని ఏంటంటే, ఆయనతో మనం ఎల్లప్పుడూ మనం సహవాసం చేస్తాము, ఆయనకు సమీపముగా మనము జీవిస్తాము. మనకందరికి తెలుసు, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమించడం మాత్రమే కాకుండా ఇంకొక ముఖ్యమైన చాలా శ్రేష్టమైన మాట ఆయన మనకి దయచేశాడు, నిత్య జీవము. ప్రేమించడమే కాకుండా మనకి నిత్య జీవ మార్గాన్ని కూడా మనకు ఆయన బయలుపరుస్తున్నాడు. కాబట్టి నిత్యత్వములోనికి తీసుకెళ్లడమే దేవుని యొక్క ప్రేమ. ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన గొప్ప ప్రేమను ఆయన చూపించాడు. రక్తము కారుతున్నప్పుడు కూడా ఆయన మనిషిని ఆయన నిందించలేదు. మీ కొరకు నేను చనిపోతున్నానని చెప్పలేదు ఆయన. అక్కడ ఉన్న వారితో కూడా, మరణిస్తున్న వారితో కూడా వారికి ఏ బదులు కూడా ఆయన చెప్పలేదు. వారిని తిట్టడం గాని కోపగించుకోవడం గాని ఏమి లేకుండా ఆయన సిలువలో కూడా అంత గొప్ప పరిస్థితిలో కూడా తన ప్రేమను కనపరిచి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని దేవునికి ఆయన ప్రార్థించినట్లు మనము చూస్తున్నాము. అదేనండి క్రీస్తు యొక్క ప్రేమ. ఆయన మరలా లేచి మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అని ఆయన చెప్పాడండి. కాబట్టి ఆయన మనకందరికీ, అది ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా, ఏ దేశమైనా, ఎన్నో సంఘాలు మనం చూస్తున్నాము. సంఘాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే, మనమందరం సమాజముగా కూడుకొని ఆయన ప్రేమను మనము పొందుకొని ఆయన నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ఆయన ప్రేమలో వర్ధిల్లాలని మనకి దేవుడు ఆ యొక్క ఆలయాల్ని దేవుడు మనకి దయచేశాడండి. కాబట్టి ఆయన ప్రేమను మనము తెలుసుకోవాలా. మనము ఇంకా కానీ ఆయన ప్రేమను తెలుసుకుంటున్నాము, ఆయన పొందుకున్నాయన్నీ, ఆయన మనకి ఇస్తున్నాయన్నీ మనం అనుభవిస్తున్నాము. కానీ లోకములో మానవుడు రాను 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 తన జ్ఞానము చేత, టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతుంది, కానీ మానవుడు దేవునికి దూరం అయిపోతున్నట్లు మనము చాలా మందిని మనము చూస్తున్నామండి. కాబట్టి యేసు ప్రభు కూడా అంతటితో వదిలిపెట్టకుండా తన ప్రేమను ఎలాగ వెల్లడిపరిచాడంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో యేసు ప్రభు చెప్పిన మాటలు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, కావున మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను. మారు మనస్సు, మారు మనస్సు. కాబట్టి నేను మిమ్మల్ని సృష్టించాను, నా ప్రేమని మీకు చూపించాను. కాబట్టి ఇంతవరకే కాదు, నా ప్రేమ పరలోక రాజ్యము ఒకటి ఉన్నది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లాలా. కాబట్టి మీరందరూ మారు మనసు పొంది నేనెవరో తెలుసుకుని నా ఎద్దుకు రండి, నాతో సహవాసము చెయ్యండి అని దేవుని యొక్క ఉద్దేశం అండి. కానీ ఆయనతో మనం సహవాసము చేస్తేనే ఆ నిత్యత్వములో మనము ప్రవేశించగలము. ఆయనకి దూరం అయిపోతే ఆయన ఇంకొక స్థలాన్ని కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. అదే ఏడుపును పండ్లు కొరుకుటయు అక్కడ ఉంటది. కానీ అది దేవుని యొక్క ఉద్దేశము, ప్రయారిటీ కాదు. కాబట్టి ఆయన రాజ్యము మనకి సిద్ధపరుస్తున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక అని మనము ప్రార్థిస్తున్నామండి. ఉంది, ఒక రాజ్యం ఉంది, తప్పకుండా ఉంది. ఆయన రాజ్యముతో వస్తున్నప్పుడు మనందరినీ తన ఉన్న స్థలానికి తీసుకెళ్లాలనే దేవుని యొక్క ఉద్దేశము. ఇది మొట్టమొదటి దేవుని యొక్క మట్టి నుండి మహిమకు దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ప్రయారిటీ. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధి, ఆయన ప్రెజెన్స్. ఇదే 2 కొరింథీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, మంటి ఘటములో ఐశ్వర్యము, మంటి ఘటములో ఐశ్వర్యము. నిజమేనండి. ఒక్కసారి మన వెనక స్థితి చూసుకుంటే, ఎంతో దిగజారిన స్థితిలో, ఎటుతోచని పరిస్థితిలో, దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని పట్టుకొని రక్షించుకొని తన సొత్తుగా, తన బిడలగా చేసుకుని, మరి ఈరోజు మనమందరం కూడి ఆయన నామాన్ని గణపరుస్తున్నామంటే ఆయన సన్నిధి మనకంత తెలుసు. మనకి ఎలాగా ప్రభువుని మనం ఆరాధించాలా, ఎందుకు ఆరాధించాలని మనకి తెలుసు. కాబట్టి మనము అందరం ఇక్కడ కూడి ఉన్నాము. సన్నిధి, దేవుని సన్నిధి చాలా చాలా క్రైస్తవ జీవితంలో చాలా చాలా ముఖ్యమైనదండి. మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ, ఆమె ఒక అన్యురాలు, దేవుని ఎరుగని ఒక స్త్రీ. ఎప్పుడైతే దేవునితో సంభాషణ మొదలు పెట్టిందో, ఆ ప్రభువు వేసిన ప్రశ్నలకి ఒక్కొక్కటి ఆమె సమాధానము చెప్పుతూ కొంచెముగా ఆ ప్రభువుని తెలుసుకున్నప్పుడే ఆ ప్రశ్నలకన్నిటికీ ఆమె దగ్గర సమాధానం ఉన్నది. ప్రభువు అడిగిన ప్రశ్నలు కూడా, నీ పెనిమిటిని పోయి పిలుచుకురా అని చెప్పినప్పుడు, నాకు పెనిమిటి లేడు అని చెప్పినప్పుడు, నువ్వు సత్యమే చెప్పితివి అని ప్రభువు తెలుసుకోవడము. ఆ సంభాషణలో కూడా ఎంతో, మరి ఆ 4వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే, వాళ్ళిద్దరు మరి మధ్యాహ్న కాల సమయంలో ఆ ఎండలో అక్కడ మరి యేసు ప్రభువు రావడము, ఆయనకు గొప్ప దాహము ఏందంటే, ఎట్లయినా ఈమెని నా పరలోక రాజ్యంలో తీసుకెళ్లాలా, నా సన్నిధి ఈమె తెలుసుకోవాలా, నాతో ఈమె సహవాసము చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. అక్కడ మనం చూసినట్లయితే ఆ సంభాషణ అంతా అయిన తర్వాత మరి యేసు ప్రభు కూడా చెప్పలేదు, నువ్వు పోయి నీ ఊరులందరినీ పిలుచుకురా, వాళ్ళు నేను చూడాలా, నాకు ఆశ ఉందని యేసు ప్రభు చెప్పలేదు. ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క సన్నిధిని తెలుసుకుందో, ఆయనతో ఎప్పుడైతే సహవాసం చేసుకుందో, ఆయనకి ఎప్పుడైతే దగ్గరగా ఆయన అడిగిన ప్రశ్నలకన్నిటికీ ఆమె సమాధానం చెప్పగలిగిందో, అప్పుడే ఆమె తమ పాత జీవితం విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో రండి, నేను జీవము గల దేవుని నేను చూశాను, యేసు ప్రభువు నేను చూశాను, రండి 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 అందరినీ పిలుచుకుని రావడము మనము చూసామండి. కాబట్టి దేవుని సన్నిధి ఎప్పుడు మనము కలిగి ఉంటామో మనం ఊరుకుండమండి. ఎల్లప్పుడు ఇంకా ఎక్కువగా ఆయనకి దగ్గరగా చేరతాము, ఆయన నామాన్ని గణపరుస్తాము, ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవిస్తాము, ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తాము. ఇంకా ఎక్కువగా ఆయన గణపరిచి మహిమపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే, ఇక్కడ మనము ఆయన సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు తప్పకుండా ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే, అప్పుడే దేవాతి దేవుడు గొప్ప కార్యాన్ని మనకు చేస్తాడండి మన జీవితంలో. ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. అవునండి, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్తామో ఆయన మనల్ని ఒక ఆలయముగా మార్చేస్తాడు. ఆ ఆలయమే మన హృదయము. మన హృదయములో మనం ఆయన ఆహ్వానించుకున్నట్లయితే ఆయన సన్నిధి దేవుడు మనకి దయచేస్తాడు. ఆయనతో ఎల్లప్పుడూ మనం సహవాసం చేస్తాము. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, దేవుని మహిమ
దేవాలయం నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఆ దేవాలయం ఒక కట్టడము మాత్రమే. మనము కూడా ఎంతో పెద్ద పెద్ద ఆలయాలు మనం చూస్తున్నాము, ఎంతో పెద్ద పెద్ద స్తంభాలు మనం చూస్తున్నాము. కానీ అది ఆలయము కాదు. ఎప్పుడైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఎప్పుడైతే మనం దేవుని ఆహ్వానించుకుంటామో అప్పుడే అది ఒక దేవాలయముగా మార్చబడుతుంది. కాబట్టి మన హృదయము మనము అపవిత్రపరచుకుంటే అది ఒక శరీరము, అది దేవాలయము కాదు. కాబట్టి మన శరీరము ఒక దేవాలయముగా మార్చబడాలంటే దేవుని సన్నిధి మనలో ఉంటేనే మనము ఒక ఆలయముగా మార్చబడతాము. అప్పుడే ఆ ప్రభు మనలో ఉండి మనతో నివసించాలని ఆయన ఆశపడతాడు. కాబట్టి ఇదే మనము 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నా వలన వినిన హితవాక్యములు ప్రమాణములను గైకొనుము. మనలో నివసించు మంచి పదార్థము పరిశుద్ధాత్మ వలన కాపాడము. మంచి పదార్థము, దేవునికి ఇష్టమైన కార్యాలు మనము చేసినట్లయితే, మన విశ్వాస ప్రేమలు మనం అభివృద్ధి పరచుకున్నట్లయితేనే, ఆయన హితవాక్యము ఆయన ప్రమాణములు మనము గైకుంటేనే అప్పుడే దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించగలము. నిజమేనండి, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదని కీర్తనకారుడు 16వ అధ్యాయంలో కూడా మనము చూస్తున్నామండి. కాబట్టి ఆయన సన్నిధి ఏంటంటే మనం అనుభవిస్తున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప ఫలాలు మనము పొందుకుంటాము. దేవుడు వస్తున్నప్పుడు కూడా మనలో చూచేది మంచి ఫలాలు ఆయన చూస్తాడండి. కాబట్టి దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడే మంచి ఫలములు మనము పొందుకోగలమండి. కాబట్టి మనము చేయవలసిన కార్యం ఏంటంటే, ఆయనకి ఎల్లప్పుడూ మనము సమీపంగా జీవించాలా. మన శరీరములు ఒక ఆలయముగా మార్చబడాలా. అప్పుడే ఆయన సన్నిధి మనము పొందుకోగలము, ఆయనతో సహవాసము చేయగలము. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రయారిటీ చూసామండి, ఆయన ప్రేమను చూసాము. రెండవదిగా ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన సన్నిధిని మనం చూసాము. సన్నిధి మనం అనుభవిస్తేనే ఈ శరీరము ఒక ఆలయముగా మార్చబడుతుంది, ఆ ప్రభువు మనలో నివసిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల. మనకందరికీ తెలుసు యోసేపు యొక్క జీవితము. ఆయన చిన్నప్పుడే సొంత అన్నల చేత ద్వేషింపబడినప్పుడు, మరి ఉద్యోగము లేని పరిస్థితిలో, మరి శ్రమలు అనుభవించినప్పుడు, అవమానములు అనుభవించినప్పుడు, ఆయన పేరు పోగొట్టుకున్నప్పుడు కూడా ముఖ్యంగా ఆయన చేసింది ఏంటంటే, తన శరీరములో ఉన్న, తన హృదయములో ఉన్న ఆత్మను మాత్రము పోగొట్టుకోలేదండి. ఆత్మ దేవుడు పెట్టిన దీపము, ఆ ఆత్మను మాత్రము చాలా చాలా ఆయన భద్రపరుచుకున్నాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఆత్మ ఎంతో జాగ్రత్తగా ఆయన కాపాడుకున్నాడు. కాబట్టి దేవుణ్ణి వెంబడించాడు. మనం కూడా అనుకుంటాము, మనము కానుకలు వేస్తున్నాము, గుడికి వెళ్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము అనుకుంటున్నాము, కానీ మన ఆత్మను ప్రతి దినము మనము బలపరుచుకోవాలా. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనము దిగజారిపోకుండా ఆయన వైపు చూస్తూ, దేవా ఎన్ని వచ్చినా కూడా పర్వాలేదండి, నా అంతరంగ పురుషుడు కృషించినా కూడా నా బాహ్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు అని గొప్ప నిర్ధారణతో, గొప్ప విశ్వాసంతో, దృఢమైన విశ్వాసంతో మన ఆత్మను మనము బలపరుచుకోవాలండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకే మన శరీరము, కానీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన మన ఆత్మను తీసుకెళ్తాడు. ఆ ఆత్మను మనము ప్రతిరోజు మనము బలపరుచుకుంటూ ఇంకా ఎక్కువగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినట్లయితేనే ఆ ఆత్మను మనము బలపరుచుకోగలమండి. అందుకే ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము.
అదృశ్యుడైన దేవుడు, కనబడని దేవుడు, దూరముగా ఉన్న దేవుణ్ణి మనము ప్రతిరోజు మనం ఆరాధిస్తున్నాము. సజీవుడైన దేవుని మనము కలిగి ఉన్నాము. మన కొరకు తన ప్రాణాన్ని దారబోసిన ఆ ప్రభువుని మనము గణపరుస్తున్నాము. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఆయన వాగ్దానం నమ్మదగినవి. పరలోక రాజ్యము సిద్ధపరుస్తున్నాను, నిత్య జీవం మీకు ఇస్తానను అని ఎన్నో వాగ్దానాలు ఆయన మనకు దయచేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలను మనము గట్టిగా పట్టుకొని మన ఆత్మను మనము సిద్ధపరచుకోవాలండి. కాబట్టి అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. దేవా, నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు తప్పకుండా మమ్మల్ని కాపాడుతావు తండ్రి. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ప్రభువా, నువ్వు సమీపం ఉన్న దేవుడు కానీ దూరముగా ఉండే దేవుడు కాదు తండ్రి నాయనా అని ఆ వాగ్దానం మనం పట్టుకుంటున్నాము. ఇదే మనము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయమును మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. మరి ఈ దానియేలు, ఈ షడ్రక, మేషక, అబేద్నెగో 4 రాజుల కింద వాళ్ళు పనిచేస్తారండి. 4 రాజుల కింద వాళ్ళు అన్యులు, దేవుని తెలియని వాళ్ళు, ఎంతో క్రూరులు. అయినా కూడా ఆ గొప్ప రాజుల దగ్గర ఈ దానియేలు, మరి నెబుకద్నెజరు రాజు దగ్గర, బెల్షాసర్ రాజు దగ్గర ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఈ దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని మనం అక్కడ చూస్తున్నామండి. ఎవరు చెప్పిన మాటలు ఇది? అన్యులు, రాజులు చెప్పిన మాటలు. అంత కఠినమైన శాసనములు వాళ్ళు శాసించినా కూడా మరి బాలురు భయపడకుండా వాళ్ళ ఆత్మను స్థిరపరచుకొని, దృఢపరచుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగారా గాని వెనక్కి తిరగలేదండి. ముందున్న ప్రభువు, మనతో నడిచే ప్రభువు మనల్ని నడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని గొప్ప నిరీక్షణతో వాళ్ళ ముందుకు సాగి అక్కడ ఉన్న ప్రజల మధ్య నీతిమంతులుగా జీవించి వాళ్ళ దగ్గర నుంచి గొప్ప సాక్ష్యము, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని చెప్పే గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు పొందుకున్నారండి. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటదంటే, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని మనము లేఖనంలో మనం చూస్తున్నామండి. నిజమేనండి, ప్రతి కుమారుని ఆయన గద్దిస్తాడు, ఆయన శిక్షిస్తాడు. కానీ ఆ శిక్షను, ఆ యొక్క దండనను మనము తృణీకరించకూడదు. ఇది మన మంచి కొరకే, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలా అని ఆయన వైపు మనము దృఢమైన విశ్వాసంతో మన ఆత్మని మనము కాపాడుకుంటూ బలపరుచుకోవాలండి. అందుకే దేవుడు మన ఆత్మను ప్రతి దినము మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ లోక మాలిన్యం మమ్మల్ని అంటనీయకుండా ఇంకా ఎక్కువగా పరిశుద్ధమైన జీవితం మనం జీవిస్తూ ఆ పరిశుద్ధ దేవునితో మనం సహవాసం చేసినట్లయితే తప్పకుండా ఆయన మన ప్రాణాలని, మన ఆత్మలను ఆయన కాపాడతానండి. కీర్తనలకు రాసిన పత్రిక కీర్తనలు 121 మనకు అందరికీ తెలుసు. ఎవరైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అధ్యాయం మనం చదువుతాము, అన్ని వచనాలు బాగుంటాయి. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడును అని అన్ని చదువుతా 7వ వచనం వచ్చేటప్పటికి ఆయన నీ ప్రాణమును కాపాడును. ముఖ్యంగా మన రాకపోకల్లో కాపాడతాడు, మనం చేసే పనుల్లో కాపాడతాడు, రాత్రింబగల్లో కాపాడతాడు, ప్రతి విషయం మనం కాపాడతా. అంతేకాకుండా 7వ వచనంలో ఆయన నీ ప్రాణమును కాపాడును. మన ప్రాణము, మన ఆత్మ, మన జీవము నిత్యత్వములోనికి తీసుకెళ్లే మన ప్రాణాన్ని ఆయన భద్రముగా కాపాడాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ లోకములో ఉన్నంత వరకు కాదు మన జీవితము, నిత్యత్వములో ప్రవేశించేంత వరకు మనము దానిని భద్రముగా దాన్ని కాపాడుకోవాలా, మన ఆత్మని భద్రముగా మనము కాపాడుకోవాలా. అందుకే ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా మరి లూకాసు వార్తలో మనం చూస్తున్నాము. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము, కానీ ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. యేసు ప్రభు కూడా ఎన్నో ఉపమానముల ద్వారా తన శిష్యులను బలపరిచినాడు.
కాబట్టి ఆయన ప్రొటెక్షన్, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన చేసే పని ఏంటంటే తన ఆత్మను దయచేస్తాడు, తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా మన ఆత్మను మనం బలపరుచుకుని ఆయన వైపు చూసే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన ప్రయారిటీ, రెండవదిగా ఆయన ప్రెజెన్స్, మూడవదిగా ఆయన ప్రొటెక్షన్, నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన పర్పస్, ఆయనకు ఉద్దేశం ఏంటి. మరి ఇన్ని దయచేసిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని ఒక ఆలయముగా మార్చిన దేవుడు, మనకి తన సన్నిధి దయచేసిన దేవుడు, ఆయనకు ఉద్దేశము, ఆయనకు పర్పస్ ఏంటి మన జీవితంలో. ఇది చాలా చాలా ముఖ్యమైనదండి. కాబట్టి మట్టి నుండి మహిమకు, ఫ్రమ్ క్లే టు క్రౌన్ ఆయన మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనము చేయవలసింది ఆయన పర్పస్, ఆయన ఉద్దేశం ఏంటని మనం తెలుసుకోవాలా. ప్రతి నిమిషం ఆయన పాదముల చెంత మనం వేచి ఉండి, దేవా నీవే తండ్రి నాయనా మాకు ఆధారము ప్రవ్వా, నీ చిత్తం ఏంటి తండ్రి మా జీవితంలో మనం ప్రార్థించినప్పుడు ఆయన ఉత్తమమైన దానిని మనకు దయచేస్తాడు, ఉత్తమమైన దానిని, శ్రేష్టమైన దానిని మనకు దయచేస్తాడు. కాబట్టి మనము ఎల్లప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ఆయనకి సమీపంగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. నాలుగవదిగా చూసినట్లయితే ఆయన పర్పస్ ఏంటి, ద పర్పస్ ఆఫ్ గాడ్ ఏంటంటే మట్టి నుండి మహిమకు మనల్ని తీసుకొచ్చిన దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే, మనకు అందరికీ తెలుసు ఒక డైమండ్ రింగ్ చేసేటప్పుడు ఎంతో ప్రయాసం, అది ఎంత చిన్న రింగ్ అయినా కూడా ఎంతో ప్రయాసముతో ఒక కరెక్ట్ అయిన షేప్కి తీసుకొచ్చి ఆ నిపుణత, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ ప్రయాసాన్ని వాళ్ళు ఎంతగానో కష్టపడతారు. కరెక్ట్ అయిన షేప్ రావడానికి, కరెక్ట్ అయిన రూపు మాపులు రావడానికి ఎంతో ప్రయాసపడతారు ఆ శిల్పి. కానీ ఆ డైమండ్ రింగు అమ్మేటప్పుడు మాత్రము దాని విలువ చాలా చాలా ప్రెషియస్, చాలా విలువైనది. అందుకే దేవుడు మనల్ని కూడా ఈ మట్టి నుంచి మనల్ని తీసుకొని ఎంతో విలువైన పాత్రలుగా మనం చెయ్యాలని దేవుని యొక్క ఉద్దేశము. ఐశ్వర్యము మట్టి నుంచి మహిమకు, మట్టి ఘటము నుంచి ఐశ్వర్యాన్ని నింపాలని దేవుని యొక్క ప్రణాళిక. మనం అనుకుంటాము, ఎన్నో ఉద్దేశాలు మనం కలిగి ఉంటాము, అది చేయాలా ఇది చేయాలనుకుంటాము. కానీ సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనములో, నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును. నిజమే, పొద్దున్న లేచిన కాడి నుంచి అది చేయాలా ఇది చేయాలి, అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి, ఆ పని చేయాలి ఈ పని చేయాలని పరుగుల జీవితము మానవుని జీవితము. కానీ ఒక్క నిమిషం కూడా దేవా ఈ రోజు మరి నేనేం పని చేయాలి ప్రవ్వా, నేను సంతోషపరచాలి ప్రవ్వా, నీ చిత్తం ఏంటి ప్రవ్వా నన్ను వదిలిపెట్టి మన సొంత ఆలోచనలు మనం పరుగులు తీస్తా ఉంటాము. కానీ ఇక్కడ ఏముందంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆయన ఏదైతే మనకి సిద్ధపరిచాడో, ఏది చేయాలనుకుంటాడో అది ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి మొట్టమొదటి స్థానము మనము దేవునికి ఇయ్యాలా, ఆయన చిత్తాన్ని గుర్తెరగాల. ఆయనకి ఇంకా ఎక్కువ సమీపంగా మనం జీవించినట్లయితేనే మన జీవితంలో ఆయన పర్పస్, ఆయన ఉద్దేశం ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుగా ఆయన జరిగిస్తాడు, సమస్తమును మేలుకరముగా ఆయన జరిగిస్తాడు. కాబట్టి ప్రేమించు వారికి, ఎప్పుడండి దేవుని ప్రేమిస్తాం మనము? ఆయన చిత్తమును గుర్తెరిగినప్పుడు, ఆయన చేసిన త్యాగాన్ని మనం స్మరణకు తెచ్చుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన సన్నిధి మనం అనుభవిస్తామో, ఎప్పుడైతే ఆయన మీద సంపూర్ణంగా మనం ఆనుకుంటామో అప్పుడే ఆయన మనం ప్రేమిస్తాము. అప్పుడే
తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మాత్రమే సమస్తమును సమకూడి జరుగును. సమకూడి ఆయన జరిగిస్తాడు. కాబట్టి మన కుటుంబ విషయంలో, మన బిడ్డల విషయంలో, మన విషయంలో, మన తల్లిదండ్రుల విషయంలో, మన బంధువుల విషయంలో ఎన్నో ప్రణాళికలు పొద్దున్న లేచిన కాడి నుంచి ఎన్నో ఆలోచనలు. కానీ ఆయన తన ప్రేమించు వారికి సమస్తమును ఆయన జరిగించే దేవుడు. అంతేకాకుండా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం అనుకుంటాము, గొప్పవారే సంతోషంగా ఉన్నారు, మనకి ఎందుకు కష్టాలు, ఎందుకు వేదనలు, మనమనే ఆలోచించుకుంటాము. మరి లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు మనకు ఆ స్టోరీ అందరికీ తెలుసు, లూకాసు వార్తలో ఉంది. మరి లాజరు చనిపోయినప్పుడు ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. అక్కడ లాజరు చనిపోయినప్పుడు అక్కడ దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎవరు తీశారండి ఆయన మరణాన్ని, ఆయన చావుని, ఆయన బాడీని ఎవరు తీశారండి? దేవదూతలు. దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. ఈ లోకములో ఉన్నంత వరకు విలువ లేదు, ఈ లోకములో ఉన్నంత వరకు పేదరికము, ఈ లోకములో ఉన్నంత వరకు అవమానములు, నిందలు భరిస్తున్నా కూడా మన ఆత్మను మనము కాపాడుకున్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశం ఏందంటే, తను నమ్ముకున్న బిడ్డలకి, తన్ను ప్రేమించిన వారికి ఆయన సమస్తమును ఆశ్చర్యకరంగా జరిగించే దేవుడు. ప్రతిదీ తన మేలు కొరకు, మన మేలు కొరకే ఉంటదే గాని అది ఏ పరిస్థితులు కూడా అది కీడుగా దేవుడు మనకి దయచేయడండి. ఎంత గొప్ప భాగ్యాన్ని మరి ఆ దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళినట్టు అక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి మన మొట్టమొదటి స్థానము, మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలు, శోధనలు, వేదనలు, పరిస్థితులు తారుమారైనా కూడా మనము మొట్టమొదటి స్థానం ఆయనకి ఇవ్వాలండి. ఆయనకు చెందవలసిన మహిమను మనం చెల్లించాలా, పైనున్న వాటినే మనం వెతకాలా. ఎందుకంటే ఆయనే మన గురి, ఆయన కొరకే మనం పరిగెత్తాలా. ప్రతి విషయంలో ముందుండి, దేవా నువ్వు ముందుండి నువ్వు నడిపించు ప్రవ్వా, నీవే తండ్రి నాయన మాకు ఆధారము ప్రవ్వా, మా గురి నీవే తండ్రి, ఆది అంతము లేని దేవుడు నువ్వు ఒక్కడవే ప్రవ్వా, నీ కృప మాకు చాలు తండ్రి అనే సమస్తాన్ని మనం ఆయన మీద పెట్టినప్పుడు అప్పుడే ఆయన తన పర్పస్, తన ఉద్దేశాన్ని మన జీవితంలో మనము పొందగలమండి. కాబట్టి ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఒక దేవాలయముగా మార్చబడతాము. ఆయన ఉద్దేశాలు మనము నెరవేరుస్తాము. అప్పుడు ఆయన మన కోరికలన్నీ ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి మంటి ఘటములో ఐశ్వర్యము దయచేయాలని దేవుని యొక్క సంకల్పము. క్లే టు క్రౌన్, ఎంత గొప్ప ఆధిక్యతను మట్టిగా చేసిన మనల్ని, ధూళిగా చేసిన మనల్ని ఎంత గొప్ప ఐశ్వర్యం ఆయన ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నానండి. అందుకే యూదా వాసన పత్రిక, యూదా గ్రంథము ఒకటే ఒక అధ్యాయం ఉంటుందండి. చివరి వచనము 24వ వచనములో, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు, తన మహిమ ఎదుట తప్పకుండా ఆయన వస్తాడు. ఇదిగో నేను త్వరలో వచ్చుచున్నాను ఆయన అనే లేఖనములో మనం చూస్తున్నామండి. కాబట్టి మనము తల్లి గర్భములోంచి పుట్టిన మొదలుకొని మన లోకయాత్ర ఎంతవరకు మనకు తెలియదు. ఆది అంతము మనకి ఉంది గాని ఆయనకి లేదు. కాబట్టి మనము ఈ లోకములో జీవించినంత కాలము దేవుని యొక్క ప్రయారిటీ, దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క పర్పస్ ఇవన్నీ మనము తెలుసుకున్నట్లయితేనే అప్పుడు ఆ ప్రభువు మనకి ఎలాగ మనల్ని సిద్ధపరచాలని ఆశపడుతున్నానండి. తన మహిమ ఎదుట, మట్టి నుంచి మహిమకు మనల్ని మార్చిన దేవుడు, తన ఐశ్వర్యాన్ని మనకి దయచేసిన దేవుడు, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు పుట్టినది మొదలుకొని ఈ లోక యాత్రలో మనల్ని కాచి కాపాడిన దేవుడు. ఆయనకు ఉద్దేశం ఏంటంటే తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు. కాబట్టి ఈ మట్టి ఘట్టమును ఐశ్వర్యముగా నింపాలని, మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టాలని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై యేసు లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి తన ఎదుట నిలవబెట్టునని మనము విశ్వసిస్తున్నామండి. అదే మన గొప్ప విశ్వాసము, మన నిరీక్షణ.
మట్టి తీసుకునే విలువైన ఆభరణంలాగా ఆయన మనల్ని చేస్తారండి. కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని తన మహిమార్థమై ఆయన మనం పాడుకుంటాడండి. ఏ లోకములో మనకి శ్రమలు, శోధనలు, కన్నీరున్నా కూడా ఆ కన్నీరే స్వచ్ఛమైన ఆభరణాలుగా దేవుడు మనల్ని మారుస్తారండి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఎంతో ఆశ్చర్యం అండి. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాము, రెండవ పేతురు 1:4 మొదటి అధ్యాయము 4 కింద భాగంలో ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను. నిజమేనండి, ఆయన ఒక గొప్ప ఉద్దేశముతో మట్టిగా చేసిన మనల్ని తన ఐశ్వర్యముతో నింపాలని ఆశపడుతున్న దేవుడు ఎన్నో అమూల్యమైన వాగ్దానాలను మనకి ఆయన అనుగ్రహించినాడండి. అంతేకాకుండా ఆయన ఎవరిని కనికరించునో వారిని కనికరించును, ఎవరిలా జాలి చూపునో వారి ఎలా ఆయన జాలి చూపిస్తాడండి. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన ప్రణాళిక మన జీవితంలో అని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశాలను సఫలపరుస్తాడు. కాబట్టి ఆయన చిత్తమును మనము గుర్తెరిగి ఇంకా ఎక్కువగా మనము ఆయన కొరకు జీవించినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు తన కృపలో మనల్ని భద్రపరుస్తారండి. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నది మట్టి నుండి మహిమకు తన ఐశ్వర్యము, మట్టి ఘటములో ఐశ్వర్యమును నింపగల దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన ప్రయారిటీ, ఆయన ప్రేమను మనము తెలుసుకోవాలా. రెండవదిగా ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తేనే మనము ఒక ఆలయముగా మనం మార్చబడతాము. తర్వాత ఆయన ప్రొటెక్షన్, ఆయన కాపుదల ఉంటేనే దేవుని ఆత్మను మనము కలిగి ఉంటాము. నాలుగవదిగా ఆయన పర్పస్ ఏందంటే, ఆయన ఉద్దేశం ఏందంటే ఈ మట్టి ఘటమును ఒక మహిమ గలదిగా మార్చి నిర్దోషులుగా ఆయన ముందు మనము నిలబడే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తానండి. కాబట్టి ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతున్నానండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నీ ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నీ ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. అవునండి, మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. ఎటువంటి స్థితిలో నుంచి, మట్టి ఘటములో నుంచి మహిమకు తీసుకొచ్చిన దేవుడు, మహిమతో నేను
మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. అవునండి, మనల్ని ఎంత గొప్ప ఆధిక్యత మనకు దయచేసి తన ఐశ్వర్యాన్ని మట్టి ఘటములో నింపి గొప్ప మహిమగా మార్చిన దేవాది దేవునికి ఎంతో మనం కృతజ్ఞులై ఉన్నామండి. అంత గొప్ప కృపను మనకు దయచేసిన దేవుడు ఎల్లప్పుడూ మనం ఆయన మర్చిపోకుండా ఇంకా ఆయన కృపను మనం అనుభవిస్తూ ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయన దృష్టికి మనము అంగీకారంగా జీవించినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప బహుమానాలు ఐశ్వర్యముతో మనం నింపి తన కాపుదల, తన భద్రత, తన సంరక్షణ తన బిడ్డలైన మనలకి ఆయన సదాకాలము దయచేసి తన కృపలో మనందరినీ భద్రపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. చాలా మంచి నీడ్ ఆఫ్ ద హవర్. ప్రస్తుత కష్టకాలములో దేవుని వాక్యము అత్యవసరమైనది, ఆవశ్యకమైనది. గాడ్స్ ప్రియారిటీ, గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ అండ్ గాడ్స్ అల్టిమేట్ పర్పస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నా జోనమ్మ గారికి నిండుగా హృదయపూర్వకమైన వందనములు వందనాలండి. ఒక వాక్యం చదువుకుందామండి. ఆదికాండము 17 మొదటి వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, ఆ సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు వారు ప్రకటించిన తీసుకుని వచ్చిన 4 అంశములలో 2వ అంశం నా సన్నిధి. దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అబ్రాహామునకు ప్రత్యక్షమై పలికిన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. We are here to walk before His presence. Sovereign God, సర్వశక్తి గల దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. సన్నిధి ప్రాముఖ్యమండి. దేవుని సన్నిధిలో నడుచుట ప్రాముఖ్యము. దేవుని సన్నిధిలో నడుచువారు నిందారహితులుగా ఉంటారు. దేవుని సన్నిధిలో నడుచువారు యోసేపు వలె తమ క్యారెక్టర్ను కాపాడుకుంటారు. దేవుని సన్నిధిలో నడుచువారు నోవహు వలె నీతిమంతులై ఉంటారు. దేవుని సన్నిధిలో నడుచు దానియేలు వలె దేవతల ఆత్మను కలిగి ఉంటారు. జ్ఞానంతో నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు గారు, అయ్యా చిన్న ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన. యాకోబు గారు, మార్కాపురం నుండి యాకోబు గారు. పైడే గారు, విజయనగరం నుండి పైడే గారు. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగిన జీవాధిపతి, ఉన్నవాడు అనువాడు అని సెలవిచ్చి మమ్మలను ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొనుచు మా పోషకుడివై, మా రక్షకుడివై, మా విమోచకుడివై నడిపించుచు ప్రభువా, మరి ఒక పర్యాయము ఈ మట్టి ముద్దలను జ్ఞాపకము చేసుకొని మీ మహదైశ్వర్యమును మా జీవితాలలో ఉంచుట కొరకు మీరు నేటి దినమందు మమ్మలను ఉద్దేశించి